దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి దోర్కా అనే ఒక స్త్రీ గురించి. ఈరోజు దోర్కా ఎవరు? దోర్కా మరొక పేరు ఆమెకు తబిత. తబిత లేక దోర్కా అనే పదానికి అర్థం లేడీ లేక దుప్పి, డీర్ అని ఇంగ్లీష్లో అంటారు. మరి ఈ అర్థంతో కూడిన పేరు ఇది. మరి ఈమె ఒక మంచి వెరీ యూనిక్ టైటిల్ ఉంది. మీరు అపోస్తల కార్యం 9వ అధ్యాయము 36వ వచనం చూడండి. స్త్రీకి ఏమని ఇక్కడ ఒక బిరుదు మీరు చూస్తున్నారు. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఈమెకి ఏమని బిరుదండి? శిష్యురాలు. ఎవరి శిష్యురాలు? యేసు ప్రభు యొక్క శిష్యురాలు. షీఈ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్. అంటే 12 మందితో ఈమె తిరిగినట్టు లేదు, కానీ అందరూ అంటారు 12 మంది పురుషులు శిష్యులుగా ఉన్నారు, శిష్యరికానికి దేవుడు పురుషులనే పిలుచుకున్నాడని. దానికి నేను ఏకీభవించాను, ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. అంటే అంతగా ఆమె యేసుతో దగ్గరి సంబంధం కలిగిన స్త్రీ. యొప్పేలో ఒక చిన్న సంఘం కూడా ఉండొచ్చు, ఎందుకంటే యేసుప్రభు పునరుద్ధరణైన తర్వాత మరి ఈ సంఘము ఏర్పాటైంది అని చెప్పొచ్చు. అక్కడ విశ్వాసులు ఉన్నారు. మరి ఈ స్త్రీ రక్షింపబడిన స్త్రీ దోర్కా లేక తబిత. సేవ్డ్ ఉమన్, రక్షింపబడిన స్త్రీ, యేసుకు కలిగిన మనసు కలిగిన స్త్రీ, కరుణ గల స్త్రీ, కనికరంతో నిండిన స్త్రీ. యేసయ్యకు కనికరం ఉంది కదా, అదే కనికరము ఈ స్త్రీలో మనం చూస్తున్నాం. యేసు స్వభావం గల స్త్రీ, యేసుకు శిష్యురాలు, అంటే యేసు చెప్పిన మాట వినే తత్వం గల స్త్రీ. షీఈ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్, ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్. మరి యేసును ప్రేమించిన స్త్రీ. షీ వాజ్ ఎ ఉమన్ హూ లవ్డ్ జీసస్. దేవుని ప్రేమించిన స్త్రీ. దేవుని ప్రేమించేవారు దేవుని సేవిస్తారు కదా. దోస్ హూ లవ్ గాడ్ విల్ సర్వ్ గాడ్. మరి తబిత లేక దోర్కా ఈమె దేవుని ప్రేమించి ఆమె దేవుని సేవ చేసింది. దేవుని సేవ ఎలాగ చేసింది? ఈమె ఒక అవివాహితురాలు. షీజ్ అన్ అన్మ్యారీడ్ ఉమన్. ఆమెకు వివాహం కాలేదు, ఆమెకు భర్త లేడు, పిల్లలు లేరు, కుటుంబస్తురాలు కాదు. కానీ ఎంత గొప్ప కార్యాలు ప్రభు దాసురాలుగా ఆమె చేసిందో మనకు అర్థమవుతుంది. ఆమె మరి ఒక విద్యావంతురాలు కాదు. షీఈ్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్ లేడీ. ఆమె పెద్ద స్థాయి గల స్త్రీ కాదు, పెద్ద స్తోమత గల స్త్రీ కాదు. ఆమె జ్ఞానవంతురాలని కూడా చెప్పలేము. అలాగే ఆమె పెద్ద నాయకురాలు కానీ బోధకురాలని కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దెబోరా, మిరియం, హుల్దా, ఎస్తేరు రాణి ఇలాంటి వారి కోవకు కూడా చెందినది కాదు. ఈమె ఒక సాధారణమైన ఒక అవివాహిత. షీఈ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ ఉమన్, ఆర్డినరీ లేడీ. కానీ ఎప్పుడైనా మీరు గమనించాలి, దేవుడు చాలా చిన్న చిన్న కార్యాలను ఎంచుకుంటాడు. గుర్తింపు లేని వ్యక్తులను ఎన్నుకొని అసాధారణమైన కార్యాలను సాధిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టు మేక్ గ్రేట్ సిగ్నిఫికెంట్ థింగ్స్ హీ విల్ చూస్ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్స్. అది పరిశుద్ధ గ్రంథంలో పోయిన వారం కూడా మనం చదివినాం. లోకంలో బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకుంటాడు, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకుంటాడని, ఏర్పాటైన వారిని సైతం సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. ఎందుకంటే అతిశయించేవాడు కేవలం క్రీస్తునందే అతిశయించాలని. మరి ఈ స్త్రీ ఒక సాధువైన స్త్రీ, ప్రేమగల స్త్రీ, కనికరంతో నిండిన స్త్రీ. ఈమెకు గొప్ప సామర్థ్యం ఏమీ లేదు. అంటే కొందరు స్త్రీలు అసాధారణమైన స్కిల్ లేకుండా నైపుణ్యం కలిగిన వారు మనం చూస్తాం.
అంతరిక్షానికి కూడా వెళ్ళిన స్త్రీలు ఉన్నారు కదా, మనకు తెలుసు. అంటే చాలా గొప్ప సామర్థ్యం. ఓ రాజ్యాన్ని ఏలే స్త్రీలను మనం చూస్తున్నాం. అది కూడా చాలా గొప్ప సామర్థ్యం, గొప్ప జ్ఞానం కావాలి. పార్లమెంట్లో స్పీకర్ ఒక స్త్రీ ఉంది. నేను ఎప్పుడు అనుకోండి టఫ్ చైర్, ఆ చైర్లో కూర్చుంటే హౌ షీ కెన్ కంట్రోల్ ఆల్ ద పీపుల్ ఇన్ ద పార్లమెంట్. ఎంత మరి ఆమెకు సామర్థ్యం ఉండాలి కదా. అంటే ఇలాగూ అనేక రంగాల్లో మనం స్త్రీలను చూస్తున్నాం. మరి ఈ తబిత ఈ కోవకు చెందిన స్త్రీ కాదు, ఒక సాధారణమైన ఒక స్త్రీ, కుటుంబం లేని స్త్రీ. కానీ షీ షైన్డ్ ఫర్ జీసస్, యేసు ప్రభువు వరకు ప్రకాశించిన ఒక స్త్రీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆమె ధనవంతురాలు కాకపోయినా పేదవారిని బీదవారిని పరామర్శించే స్వభావం గల స్త్రీ. విధవరాళ్లను, దిక్కులేని వారిని దగ్గర తీసుకొని వారికి ఆమెకు చేతనైనంత సహాయము చేసిన స్త్రీ. ఆమెకు ఒకటే పని వచ్చట, అది కుట్టే పని. షీ ఈజ్ అ ఉమన్ విత్ ఎ నీడిల్ అండ్ ఎ థ్రెడ్. సూది దారం మాత్రమే ఆమెకు పెద్ద ఆస్తిగా కనబడుతుంది, ఇక్కడ ఆమెకున్న వరంగా కనబడుతుంది. దాంతో ఆమె వస్త్రాలు కుట్టి విధవరాళ్లను ఆదరించి తండ్రి లేని వారిని చేర్చుకొని అలాగూ దేవుని వాక్యము ఆమె నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి, పవిత్రమైన భక్తి ఏంటి అనంటే యాకోబు 1:17 ఉంది కదా, దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకొనడం, ఇదే తండ్రి అయిన దేవుని యొద్ద దేవుని దృష్టిలో పవిత్రమైన నిష్కళంకమైన భక్తి. అంటే దీన్ని మించిన భక్తి ఒకటి లేదన్నమాట. చాలామంది భక్తి అంటే ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, అప్పుడే దేవుడు చాలా సంతోషిస్తాడని. గాడ్ లవ్స్ సింపుల్ థింగ్స్. విధవరాళ్లను పరామర్శించడం, తండ్రి లేని వారికి సహాయం చేయడం, వారి ఇబ్బందుల్లో వారిని దగ్గర తీసుకొని వారికి సహాయం అందించడం, ఈ దేవుని ప్రేమ వెదజల్లడం, అది దేవుని ఎదుట చాలా గొప్ప కార్యమని, అది నిష్కళంకమైన పవిత్రమైన భక్తి అని వాక్యంలో ఉన్నది. మరి అలాగూ దోర్కా ఆమె సంఘంలో ఒక మంచి పలుకుబడిన కలిగిన స్త్రీ అనుకుంటా. ఎందుకంటే చాలా సహాయం చేస్తుంది కాబట్టి విధవరాలు అందరూ ఆమె వెనుకనే ఉంటారు. తల్లిదండ్రులు లేని వారందరూ ఆమెను హత్తుకొనే ఉంటారు. బికాజ్ షీ కన్సిడర్స్ ద పువర్ పీపుల్. కనుక ఈమెంటే అందరికీ చాలా పంచప్రాణాలుగా అనమాట. విధవరాళ్లకు, అనాథలకు చాలా సహాయం చేస్తుంది. వస్త్రాలు కుట్టిస్తుందంట. నేను అనుకుంటా వస్త్రాలు కుట్టి ఇవ్వడం మాత్రం కాదు, తనకు కలిగిన దాంట్లో ఆహారం కూడా పంచిపెడుతుందేమో. చాలా ధారాళమైన ఉదార స్వభావం గల స్త్రీ ఈమె. మరి ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఈమె కాయలబడి మరణిస్తుంది. మరణించిన ఆమె తిరిగి బ్రతుకుతుంది పేతురు వచ్చి ప్రార్థన చేసినప్పుడు. నేను ఈ యొక్క వాక్య భాగము చదివినప్పుడు నాకు కీర్తన 41 జ్ఞాపకానికి వచ్చింది. బీదలను కటాక్షించేవారు తప్పకుండా దేవుని యొక్క కనికరం పొందుతారని, రోగశయ్య మీద కూడా దేవుడు వారిని ఆదరిస్తాడని. కీర్తన 41 చూడండి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ దట్ కన్సిడర్ పువర్. ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చుకుని వాణ్ణి అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరుచు. 7 ఆశీర్వాదాలు ఉందండి. పేదలను, బీదలను, దిక్కులేని వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శించి వారికి సహాయం చేసే వారికి 7 blessings ఇన్ Psalms 41. మరి ఈ స్త్రీ గురించి మనం అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 36 నుండి నేను చదువుతున్నాను. మరి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండాను. యూనో దట్ శిష్యురాలు అనే బిరుదు ఆమెకు ఉంది. ఆమెకు భాషాంతరం దోర్కా అనగా లేడీ, కింద ఫుట్ నోట్లో లేడీ అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ షీ డిడ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. సత్క్రియలు, ధర్మకార్యాలు. కొర్నేలి కూడా మీరు 10వ అధ్యాయంలో చూస్తారు. ఇతడు 2వ వచనంలో ఉంచండి కొర్నేలి గురించి. ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కొందరు ప్రార్థన చేస్తే ధర్మం చేయరు, ధర్మం చేస్తే ప్రార్థన చేయరు. కానీ ప్రార్థన చేయాలి, ధర్మం చేయాలని కొర్నేలి మనకు మంచి పాఠం నేర్పిస్తున్నాడు.
ప్రార్థనతో పాటు నీ క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము ఏంటి? మృతమైంది. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్ అనే వాక్యంలో ఉంది. ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నావు, వాక్యం చెప్తున్నావు, కానీ నీవు పేదలకు సహాయం చేయకుంటే నీ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఒక ఫలాలు లేని చెట్టులాగా ఉంటావు. ఇక్కడ అప్పుడు 4వ వచనం చూడండి, 10:4 కొర్నేలి గురించి. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగిన? అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ ప్రార్థనలు మర్చిపోడు, నీ ధర్మకార్యాలు మర్చిపోడు. నువ్వు చేసే మంచి పనులు దేవుడు ఎప్పుడు మర్చిపోడు. నీ క్రియలకు తగిన ఫలం ఆయన ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి కార్యానికి ఒక జీతం అంటూ దేవుని దగ్గర ఉన్నది. కనుక నీ ప్రార్థనలు దేవుని వినబడ్డది, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరింది. అలాగే దోర్క ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరింది. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసి ఉండెను. అపోస్తలుల కార్యం 9:37 నేను చదువుతున్నాను. ఆ దినములెందామె కాయలా పడి చనిపోగా. జబ్బు ఎవరికి రాదండి? మంచోళ్ళకు వస్తుంది, చెడ్డోళ్ళకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది కదా. మరి ఈమె ఇంత మంచి పనులు చేసినా కానీ ఆమెకు జబ్బు వచ్చింది. ఆమె కాయలా పడింది, ఆమె మరణించింది. ఆ దినములైంది ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. ఈమె శవం ఎవరు కడిగినారు అంటే ఈమెకు అసలు ఎవరు లేని స్త్రీ కదా, ఏ బంధువులు లేరు కదా, భర్త కానీ పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఉన్నట్టు బైబిల్లో లేదు. అవివాహిత అని ఉంది, వివాహం చేసుకోలేదు. మరి ఈమె శవాన్ని కడగడానికి నేను ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాను, ఆమెను ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారండి. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు అనుభవించిన విధవరాణులు అనాథులు ఎంతోమంది ఉన్నారు. ఆమెకు చనిపోయినప్పుడు వాళ్ళంతా మరి బాధపడుతున్నారు. ఆమె శవాన్ని కడిగినారు, మేడగదిలో పరుండబెట్టినారు. 38వ వచనం, లుద్ద అనే స్థలం యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. మధ్యధరా సముద్ర తీరాన, మెడిటేరియన్ సీ ఆ తీరాన, ఆ ఒడ్డున మరి ఈ యొప్పే అనే పట్టణం ఉన్నది. ఈ పేతురు ఎక్కడున్నాడు? లుద్ద అనే ప్రాంతంలో ఉన్నాడు. అది దాదాపు 10 మైళ్ళ దూరంలో ఉంది. పేతురును దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు, చాలా అద్భుతాలు చేయిస్తున్నాడు అని ప్రజలందరికీ తెలిసిపోయింది. దేవుని అభిషేకము పేతురుకు నిండుగా ఉందని, కుంటివాడు కూడా లేచి నడిచినాడని అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో అతని నీడపడగా రోగులు మంచం మీద రోగులను తీసుకొని వచ్చి పేతురు నీడపడినప్పుడు రోగులు స్వస్థపరచబడుతున్నారని, అంటే పేతురులో గొప్ప దైవశక్తి ఉందని వారు గ్రహించి ఇక్కడున్న వీరు చనిపోయిన తబిత దేహం గడిగి మిద్దె మీద పెట్టినారు, పరుండబెట్టినారు. కానీ వారికి ఒక ఆశ ఉంది, ఏంటంటే ఈ సహోదరి మళ్ళీ బ్రతకాలని. ఎందుకంటే దే లవ్ హర్ సో మచ్. ధర్మకార్యాలు సత్క్రియలు చేసిన ఈ స్త్రీ తిరిగి బ్రతకాలి. సంఘములో ఆమె చాలా ముఖ్యమైన స్థాయి ఆమెకుంది, ప్రజలందరికీ ఇష్టనాలు. నో వన్ వాంట్స్ హర్ టు డై. చూడండి ఎంత మంచి జీవితం అండి. యేసు ప్రభువును కలిగి రక్షింపబడిన స్త్రీ, యేసు రక్తమందు కడగబడిన స్త్రీ, యేసు ప్రభు యొక్క శిష్యురాలు, యేసు చెప్పినట్టు చేసే స్త్రీ, దాన ధర్మములు చేసే స్త్రీ, సత్క్రియలు చేసే స్త్రీ, విధవరాణులను అనాథులను చేరదీసి వారిని ఇబ్బందుల్లో పరామర్శించే స్త్రీ, దేవునికి దగ్గర సంబంధం గల స్త్రీ. చనిపోవడం ఎవరికి ఇష్టమో లేదు, ఇంకా బ్రతకాలి. కొందరు బ్రతుకుతారు కానీ వారి వల్ల ఏ ప్రయోజనం లేదు. నువ్వు బ్రతుకుతే నలుగురికి ప్రయోజనంగా బ్రతకాలి, భూమికి బరువుగా బ్రతకకూడదు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ప్రతి తీగ ఫలించాలి, అదే దేవుని చిత్తం. ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను పారవేస్తాను అంటున్నాడు. మరి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఫలించడము అది దేవుని చిత్తం. మరి ఈ స్త్రీ తిరిగి జీవించాలి, తిరిగి బ్రతకాలని అక్కడ ఉన్నవారు కోరి పేతురును పిలిస్తే బాగుండు, పేతురు వచ్చి ప్రార్థన చేస్తే తప్పకుండా ఈమె బ్రతుకుతుందని వారి విశ్వాసం. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారా అంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారము యేసు నామములో శక్తి ఉంది,
మరి యేసు స్వయంగా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ముగ్గురును ఆయన బ్రతికించినాడు. ఒక విధవరాలు కుమారుడు, నాయీనులో ఉన్న విధవరాలి కుమారుని బ్రతికించినాడు. సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించినాడు. చనిపోయిన లాజరును బ్రతికించినాడు. యేసు ప్రభు యోహాను 12 అంటున్న, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే నాకు అనిపిస్తుంది, ఒక చనిపోయిన వాడు బ్రతకడం కంటే, అంటే ఇప్పుడు తబిత లాంటి స్త్రీ తిరిగి బ్రతికితే చాలా ప్రయోజనం. ఒక ప్రయోజనం లేని వ్యక్తి బ్రతికి లాభం ఏంటి? ఒక ప్రయోజనం ఉన్న వ్యక్తి బ్రతికినా కానీ తిరిగి చావాల్సిందే, మరణం వస్తుంది. కానీ ఒక వ్యక్తి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వ్యక్తి రక్షింపబడితే అది నిత్య జీవమే కదా అని నాకు అనిపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చనిపోయిన వారందరూ బ్రతకాలని ప్రార్థన చేసేదానికంటే పాపములో చచ్చిన వారు తిరిగి యేసుతో కూడా లేస్తే ఎప్పటికీ బ్రతుకుతారు కదా. ఈ చనిపోయిన వారు తిరిగి లేచినా మరీ చచ్చిపోతారు. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ లైఫ్. కనుక ఇక్కడ వీరేం కోరుతున్నారంటే తిరిగి దోర్కా లేవాలి, తిరిగి ఆమె ప్రేమను అనుభవించాలని వారు ఆశిస్తున్నారు. కాబట్టి 10 మైళ్ళ దూరంలో ఉన్న పేతురును వారు పిలుస్తున్నారు. పేతురు వచ్చినాడు. పేతురును పిలవడానికి 2 మనుషులను పంపినారు. 38వ వచనం, లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండ చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక, వితౌట్ ఎనీ డిలే, తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకున్నట్టుకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. దైవజనుడు కదా, అభిషక్తుడు. చనిపోయిన వారి దగ్గర మరి పిలిస్తే ఆ చచ్చిపోయిన దేహం లేవడానికి ఆస్కారం ఉంది. బికాస్ గాడ్ వర్క్స్ త్రూ హిస్ సర్వెంట్స్. నాకు అనిపిస్తుంది, ఒక వైద్యుని పిలిస్తే లేసిందా ఆ శవం లేవదు. మరి అభిషక్తుడు కాబట్టి వారు ఆశిస్తున్నారు చనిపోయిన ఈ వ్యక్తి లేవాలని. 39వ వచనం, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. పేతురుని తీసుకొని పోతున్నారు మేడగది, శవం ఎక్కడుందో అక్కడికి దైవజాన్ని తీసుకొడుకొని వెళ్తున్నారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, విధవరాండ్రందరూ వస్తున్నారంట, ఏడుస్తున్నారంట. దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట. మంచి కార్యాలు మన వెంటనే వస్తుంది. ఎవని క్రియలు వాని వెంబడిపోతుందని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది. ఈ లోకంలో నీతో ఏది రాదు. అంటే నీవు ఇవన్నీ సంపాదించుకున్నా అన్నీ వదిలి వెళ్ళాలి. వట్టి చేతులతో వచ్చావు, వట్టి చేతులతో వెళ్తావు. కానీ నువ్వు చేసిన క్రియలు నిన్ను వెంబడిస్తుందని ఆ మాట ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నారు. రెవల్యూషన్ 14:13, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. జాగ్రత్తగా ఇది పాటించాలి. ఎందుకంటే నువ్వు ఏవే పనులు చేసావో అది నిన్ను వెంబడిస్తుంది. ఇట్ విల్ ఫాలో, యువర్ వర్క్స్ విల్ ఫాలో, నథింగ్ విల్ కమ్ టు యూ, కమ్ విత్ యూ. నీతో ఏది రాక నీ పనులు, నువ్వు చేసిన క్రియలు అవి చెడువైనా మంచివైనా తప్పకుండా నీ వెంబడి వస్తుంది. ఉదయకాలం నేను ఒక వాక్యం చదివినాను. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట చదివినాను. 2 కొరింథియన్స్ 5:10, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేం. యూ కెనాట్ ఎస్కేప్ ద జడ్జ్మెంట్ సీట్. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు ఏమేమి చేసావో ఈ దేహంతో, మంచి పనులు చేసావా, చెడు పనులు చేసావా, వాటన్నిటికీ లెక్క చెప్పే రోజు ఉందట. తప్పకుండా ఉందండి, తప్పకుండా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతిదీ నమ్మాలి. నువ్వు చేసే మంచి పనులు నీ వెంబడొస్తుంది, నువ్వు చేసే చెడు కార్యాలు నీ వెంబడొస్తుంది. క్రీస్తు న్యాయపీఠం మీద జవాబు చెప్పే రోజు ఒకటి ఉంది. ఇప్పుడు దోర్కా చనిపోతే ఇంతమంది ఏడుస్తున్నారేంటి? ఎందుకంటే ఆమె చేసిన మంచి పనులు, సత్క్రియలు, ధర్మకార్యాలు అనుభవించిన విధవరాళ్ళు, దిక్కులేని వారు అందరూ వచ్చి ఆమె చేసిన మంచి పనులను, ఆమె కుట్టిందంట వస్త్రాలు, ఆమె దగ్గర ఒక సూదింది, ఆ సూదిని దేవుడు వాడుకున్నాడు సేవ చేయడానికి. ఆమె కుట్టిన వస్త్రాలని చూపుతూ వారు అంగలారుస్తున్నారు, పేతురు ఎదుట నిలిచి ఏడుస్తున్నారని ఇక్కడ వాక్యంలో ఉంది. అపోస్తుల కార్యం 9:40 చూడండి. పేతురు అందరినీ వెలుపల పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాం. హల్లెలూయా. పేతురు వచ్చినాడు. ఈ పేతురు ఎక్కడ నేర్చుకున్నాడు ఇవన్నీ నేను కొద్దిగా వెతికినాను.
మోకాళ్ళుని అందరినీ వెలుపలకు పంపి మరి మోకాళ్ళుని తబితా అని పేరు పెట్టి పిలిచి, ఇవన్నీ కూడా యేసు ప్రభువునే అక్షరాలు అనుకరించినట్లు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉంచుడండి. యేసు ప్రభు సమాజ మందిరపు అధికారి కుమార్తె మరణించినప్పుడు ఈ పేతురును, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని అక్కడ వెళుతున్నాడు. అక్కడ ఇదే కార్యం జరిగింది. 5వ అధ్యాయం 41, 42 చదువుతున్నాను. మార్క్ 5:41 నుండి. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలెత్తుకుమి అని ఆమెతో చెప్పాను యేసు ప్రభు. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉంది. అంటే ఇవంతా యేసు ప్రభు ఎలా చేశాడో, మోకాళ్ళుని మరి ఆజ్ఞాపించడం, ప్రార్థన చేయడం, వెంటనే ఆ చిన్నది బ్రతకడం. అంటే యేసుతో ఉన్నాడు కాబట్టి యేసు చేసిన పనే చేస్తున్నాడు. యేసు చనిపోయిన వారు లేపినాడు. అదే యేసు శక్తి పేతురులో ఉంది. కార్యం చేసింది పేతురు కాదు. ఎవరు చేసినారు ఈ కార్యం? యేసే చేసినాడు. యేసుక్రియ అన్నమాట ఇది. యేసు శక్తి ద్వారా మరి యేసు చేసిన కార్యాన్ని ఇక్కడ చేయడం చూస్తున్నాం. తబితా లేచింది, లెమ్మనగానే లేచింది, కన్నులు తెరిచింది, పేతురు చూసింది, లేచి కూర్చుంది. 41వ వచనం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను, విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారేమో శవం అప్పగించినారు పేతురును. పేతురు ప్రార్థన చేసి ఆమెను బ్రతికించి సజీవురాలుగా వారికి అప్పగించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక చాలా కార్యం, విశ్వాస క్రియ జరిగినట్టు నాకు అర్థమవుతుంది. ఆ ప్రజల్లో విశ్వాసం ఉంది. చనిపోయిన ఈమె లేస్తుంది. 10 మైళ్ళ దూరంలో ఉన్న దైవజనుని పిలిచి ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే తప్పకుండా చచ్చిన దొరక లేస్తుందని వారికి ఒక నమ్మకం ఉంది. నమ్మకమే కదా కార్యాలు వేసేది. ఈ ప్రజల విశ్వాసం, ఆ భక్తుని విశ్వాసం, దైవ కార్యం ద్వారా ఈ చనిపోయిన తబితా సజీవురాలుగా మరి అక్కడున్న వ్యక్తులకు అప్పగింపబడిందని ఇక్కడ చూస్తున్నాము. 42వ వచనం. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచి, నాకు అనిపిస్తుంది ఆ యొప్పేలో ఉన్న సంఘం చాలా కీర్తికి ఎక్కింది. ఇక ఆ సంఘం ఎంత పెరిగిపోయిందో ఈ అద్భుత కార్యం ద్వారా. అనేకులు ఆ సంఘానికి రావడానికి మొదలుపెట్టినారు. ఎందుకంటే పేతురు చేసిన ఈ కార్యము అనేకులు విని ఆశ్చర్యపడుతున్నారు, విస్మయం పొందుతున్నారు. 43వ వచనం. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించింది. చర్మకారుడు కూడా ఒక బిలీవరే, కన్వర్ట్ అనమాట. చెప్పులు కుట్టేవాడు, లేక తోలు సంచులు కుట్టేవాడేమో, తోలు పని, చర్మం పని చేసేవాడు. అక్కడ ఒకడు రక్షింపబడిన విశ్వాసి ఇంట్లో మరి పేతురు కొన్ని దినాలు ఉన్నాడని చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈ తబితా గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆమె యేసు ప్రభు యొక్క శిష్యురాలు. ప్రతి స్త్రీ కూడా గమనించాలి. లోకం నిన్ను ఏమన్నా కానీ, ఎటువంటి పేర్లు పెట్టి నిన్ను పిలిచినా నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు ప్రభు కొరకు సేవ చేయాలి, ప్రభు యొక్క ప్రేమను ప్రకటించాలి. మరి నీ సాయశక్తుల దేవుడు నీకు ఇచ్చిన కృపను, వరాన్ని, లేక తలాంతును, సామర్థ్యాన్ని ప్రభు నామము నిమిత్తం వాడాలి. నువ్వు బ్రతికినా ప్రభుకు మహిమ తేవాలి. నీ మరణంలో కూడా ప్రభు మహిమ పొందాలి. ఆమె చనిపోయినప్పుడు ఏడుస్తున్నారు అందరూ. దే ఆర్ మిస్సింగ్ హర్, మోర్నింగ్ ఫర్ హర్. అంటే షీఈ్ ఎ వాల్యుబుల్ పర్సన్. నీ విలువ ఎంత? నువ్వు చనిపోతే ఎవరైనా ఏడుస్తారా? కదా, కొందరు చనిపోతే వేరే వాళ్ళు ఏడవడం అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఏం మంచి చేసినారని ఏడుస్తారు. కనుక ఇక్కడ చూడండి, ఒక స్త్రీ చనిపోయినప్పుడు ఇంతమంది వచ్చి ఏడుస్తున్నారు. ఆమె చేసిన మంచి పనులు చూపెడుతున్నారు, వస్త్రాలు చూపెడుతున్నారు. చూడండి, మా పుట్టించిందండి. ఆమె పనులు ఆమెను పొగడుతూ ఉంది. చనిపోయినా లేచిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షీఈస్ డెడ్ బట్ షీ రైజ్డ్ టు రిజరక్షన్. అంటే ప్రేమలో ఇంత శక్తి ఉంది. తప్పకుండా ప్రేమకు చావు లేదు. లవ్ డజంట్ డై, లవ్ నెవర్ డైస్ అని ఒక దగ్గర చదివాను నేను. నీలో ఉన్న ప్రేమకు చావు లేదు. అది స్వచ్ఛమైన ప్రేమకు ఇంత శక్తి, సమాధిని గెలిచే శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమాస్వరూపి. సమాధి ఆయనను మరి
పట్టలేకపోయిందన్నమాట. ద టూమ్ కుడ్ నాట్ కంటైన్ హిమ్. థర్డ్ డే హీ వాజ్ రిజరెక్టెడ్. అలాగే ఈమె మంచి పనుల ద్వారానే ఈ పునరుద్ధాన శక్తిని చచ్చిపోయినను తిరిగి లేచింది. అందుకే 41వ కీర్తనలో 7 ఆశీర్వాదాల్లో ఒకటి, బీదలను కటాక్షించేవాడు ధన్యులు, రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరిస్తాడు, రోగము కలుగుగా యెహోవాయే వానిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అక్కడ ఒక గొప్ప సంఘ స్థాపనకు, ఒక గొప్ప విశ్వాసుల గుంపుకు ఆమె కారకురాలైంది. అనేకుల ప్రభు తట్టు తిరగడానికి ఆమె ఒక సాధనంగా మారిపోయిందని మనము వాక్యం నుండి చూస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిలిచున్న స్త్రీల కొరకు నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి స్త్రీని ఈరోజు మాకు బయలుపరిచినారు. యేసు ప్రభు శిష్యురాలని, యేసు చెప్పిన మాటకు లోబడే స్త్రీ అని, యేసు మనసు కలిగిన స్త్రీ, యేసు కనికరంతో నింపబడిన స్త్రీ, కరుణగల స్త్రీ, ప్రేమగల స్త్రీ, దేవుని సేవించే స్త్రీ, దేవుని ప్రేమించే స్త్రీ. ఆమె చేసిన మంచి పనులు, విధవరాళ్లను, దిక్కులేని అనాథులను దగ్గర చేర్చుకొని ఆమె కలిగిన ఆ చిన్న తలాంతుతో గొప్ప కార్యాలు చేసింది. ఒక సూది మాత్రమే ఆమె చేతిలో ఉంది, కానీ దేవుడు ఆమెకు తోడై ఉండి ఆమెను అంతగా వాడుకున్నాడు. అంతగా గొప్ప కార్యాలు, దిక్కులేని అనాథులకు ఆమె దేవుని ప్రేమను వెదజల్లింది. చనిపోయింది. పేతురు ప్రార్థించినప్పుడు తిరిగి లేచింది. ఈ గొప్ప అద్భుతం ద్వారా యొప్పే పట్టణంలో ఉన్న విశ్వాసులందరూ ప్రభు తట్టు, అనేకులు విశ్వాసులైనారని, అనేకులు ప్రభు తట్టు తిరిగినారని వాక్యంలో మేము చూస్తున్నాము. తండ్రి, ఆమె జీవితము ఒక సాక్ష్యమే, ఆమె మరణము ఒక సాక్ష్యమే, ఆమె తిరిగి లేవడం కూడా ఒక సాక్ష్యంగా ఉంది. ప్రభువ, మేము జీవించిన, మేము మరణించిన నీ నామమునకు ఘనత తేవాలి, మహిమ తేవాలి. లార్డ్, హెల్ప్ us to honor you in our life and in our death. ప్రభువా, నీకు స్తోత్రం. ప్రతి స్త్రీ కొరకు ప్రార్థిస్తున్నాను. వారి శరీరాలకు కావాల్సిన ఆరోగ్య బలములు దయచేయండి. ఎన్నెన్నో పనులు చేస్తుంటారు నాయన, విరామము లేకుండా. అట్టి వారిని కనికరించి మంచి ఆరోగ్యం దయచేయండి. టచ్ దర్ బాడీస్ లార్డ్. యేసు నామములో వారికి ఉన్న రుగ్మతలను బంధించి పారద్రోలుతున్నాను. పదేవా, శక్తితో నింపండి. యేసు శక్తి వారి జీవితంలో దయచేయండి. తండ్రి, సత్క్రియలు, ధర్మకార్యాలు, ప్రార్థనలు ఇవన్నీ నీ సన్నిధిలో చేరుతుందని మేము వాక్యంలో చూస్తున్నాం. అట్టి మంచి క్రియలతో వారిని అలంకరించండి. మేలైనది చేయని ఎరిగి ఉండి అటుది చేయని వానికి పాపం కలుగునని వాక్యంలో చూస్తున్నాం. సత్క్రియలు చేయని వాని వాకిట పాపం పొంచి ఉంటుందని ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రభువా, కాబట్టి మేలు చేయ వీలున్నప్పుడు అది చేసి నేను ఘనపరచడానికి ఉన్న సహాయము దయచేయండి. మీరు ఇచ్చిన తలాంతులేమి, సామర్థ్యమేమి, జ్ఞానమేమి, ఆయుష్యేమి, ఆరోగ్యమేమి, ధనమేమి నీ నామానికి మహిమ తెచ్చే రీతిగా దాన్ని మేము వ్యయం చేయటకు సహాయం దయచేయమని, అనేకులన్నీ తట్టు త్రిప్పడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము